అంగవైకల్యం ఉన్నా పెన్షన్ జాడే లేదు, నిలువ నీడ కూడా లేదు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకున్న కోటగిరి సతీష్. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేజర్ రాజుపల్లి గ్రామానికి చెందిన కలుగిత కార్మికుడు కోటగిరి సతీష్ 4 సంవత్సరాల క్రితం వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కి దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి తన వెన్నుముక విరిగి పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని లక్షలాది రూపాయల అప్పులు చేసి వైద్యానికి పెట్టిన మామూలు స్థితికి రాలేకపోయి మంచానికే పరిమితమై అనంతరం ప్రభుత్వ వైద్యుల ద్వారా సదరం క్యాంపులో పరీక్షలు చేయించుకోగా 75% అంగవైకల్యం నమోదు చేసి డాక్టర్లు ధృవీకరణ పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు పెన్షన్ అందక ఉండటానికి ఇల్లు లేక భార్య కుమార్తెతో బిక్కుబిక్కుమంటూ చిన్న పూరి గుడిసెలో కాలం వెల్లదీస్తున్నాడు. విషయంపై నేడు జిల్లా కలెక్టర్ విందు నందు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ శ్రీ అద్వైత్ కుమార్ సింగ్ కు తన కష్టాలపై వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం తరపున తనను ఆదుకోవాలని, తనకు వికలాంగ పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మేజరాజుపల్లిలో తనకున్న ఖాళీ స్థలంలో ఇందిరమ్మ గృహం మంజూరు చేయాలని తెలిపారు. నా పేరు కోటగిరి సతీష్, నెల్లికూరు మండలం. నేను గత 13 సంవత్సరాల నుంచి కాలు పెట్టాను. నేను 2 సంవత్సరాల కింద టార్చర్ పడ్డాను. అది నాకు ఎందుకు ఎదిగింది. నేను ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, నాకు ఏం చేయలేదు, పింఛన్ రాలేదు, ఎండకి ఎండిన మానవ దర్శనం ఇల్లు లేదు, నాకేం లేదు, ఇబ్బంది పడుకుంటున్నా. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ పట్టుకొని వచ్చి ఇచ్చిన నాకు వెంటనే ఒక వీల్చైర్ నాకు ఇచ్చిరు. జిల్లా కలెక్టర్ గారికి నేను ఇచ్చిన ఖర్చు నాకు వెంటనే ఒక వీల్చైర్ ఇచ్చిరు. ఈ చేసి నాకు వచ్చిన ఇబ్బందుల పనులు కూడా అన్నీ అమలు చేసి పెట్టనని చెప్పారు అని నాకు నాకు పింఛను నా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టియాలనేది నేను కోరుకుంటాను. నేను వచ్చిన కలెక్టర్ ఇదే విషయం కలెక్టర్ గారికి ఇచ్చిన మాది మహబూబాబాద్ జిల్లా నెల్లికూరు మండలం మేజరాజుపల్లి. నా పేరు కోటగిరి సతీష్. నేను గత 13 సంవత్సరాల తాళ్ళు ఎక్కిన. 3 సంవత్సరాల కింద నేను తాడు చెట్టు నుంచి పడ్డా. నాకు ఎన్నుపూస విరిగింది. నాకు పైన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. చేయకుండా కొత్త ప్రభుత్వం నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నా వినతి పత్రం నేను ఇచ్చి నాకు ఒక వీల్చైర్ వెంటనే నాకు ఇచ్చిరు. నాకు ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఇచ్చినంత మాత్రాలనే నాకు ఒక వీల్చైర్ ఇచ్చిరు. వీల్చైర్ పత్రాలనే ఇప్పుడు నాకు ఇల్లు ఒకటి, గవర్నమెంట్ ఇల్లు ఒకటి, నాకు పింఛని, మా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టేయాలన్నది నేను కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు.